హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. రాగి సంకటి, అన్నం, బగారా రైస్, చపాతీ, జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ అయిన తలకాయ కూరని కుక్కర్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దామా? పదండి. మేక తలకాయ మాంసం తీసుకున్నాను, కిలో మాంసం తీసుకున్నానండి. ఇది నీసు వాసన రాకుండా ఈ మాంసంలో ఉప్పు వేసి బాగా రుద్ది కడిగి పెట్టుకున్నాను. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో 4 పావుల నూనె పోసుకున్నాను. నాన్ వెజ్లో కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద సైజువి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో నేను ఒక బగారాకు వేసానండి. మసాలా దినుసులు ఏమీ వేయలేదు, బగారాకు మాత్రమే వేశాను. మసాలా దినుసుల్ని లాస్ట్కు కూర ఉడికిన తర్వాత అందులో రుబ్బి వేసుకుంటాము. వేయించిన ఉల్లిపాయలను సగం ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పసుపు 1 స్పూన్కి కొద్దిగా తక్కువగా వేసుకున్నానండి. 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. వీటినన్నిటిని కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత తలకాయ మాంసం కూరని ఇందులో వేసుకున్నాను. మాంసంనంతా బాగా కలుపుకోవాలి. ఈ తలకాయ మాంసంలో ఒకలాంటి స్మెల్ వస్తుందండి. ఆ వాసనంతా పోయే వరకు నూనెలో ఈ తలకాయ కూరని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 4 నుంచి 5 నిమిషాల వరకు మంచిగా వేయించుకోవాలి. తలకాయ మాంసాన్ని బాగా వేయించిన తర్వాత ఇందులో 4 స్పూన్ల కారం వేసుకున్నాను. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కారం ఈ తలకాయ మాంసానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ ఈ కూరను వేయించుకోవాలి. కారం మాడకుండా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ కూరని 2 నిమిషాల వరకు వేయించుకోవాలండి. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ వేయించుకోవాలి. మేక తలకాయ కూర రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకాయ కూరను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి. ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని కూరనంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఈ తలకాయ కూరని ఉడికించుకోవాలి. లేతగా ఉన్న తలకాయ కూర అయితే 5-6 విజిల్స్కే ఉడికిపోతుందండి. తలకాయ కూర ముదురుగా ఉంటే, అంటే పెద్ద సైజు మేక తలకాయ అయితే ముదురుగా ఉంటుంది. అది ఉడకడానికి 8-9 విజిల్స్ వరకు పెట్టాల్సి వస్తుంది. 5 విజిల్స్ వచ్చాక కూరను ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది ముక్క. కూర ఉడికేలోపు ఇందులో వేయడానికి మసాలా రెడీ చేసుకుందాము. చిన్న సైజుది సగం చిప్ప సన్నగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి వేసుకున్నాను. 1½ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ మిరియాలు, 2 ఇలైచీలు, 4 లవంగాలు, కొద్దిగా పట్ట ముక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా వేసుకొని వీటినన్నిటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను. మసాలాలు కూడా చల్లారిపోయినాయి. ఈ మసాలాలను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలను వేయించి సగం పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను ఇందులో వేసుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ మసాలాని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు కూర కూడా ఉడికిపోయింది. కూరనంతా ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికింది. ఇంకొంచెం ఉడికితే చాలు. మనం మసాలాలు వేసి ఉడికించుకుంటాం కనుక మెత్తగా ఉడికిపోతుంది. రుబ్బిన మసాలాను కూడా ఇందులో వేసుకొని కూరనంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు ఈ కూరను ఉడికించుకోవాలి. మసాలాలు వేశాక ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి చింతపండు పులుసు పోసుకోండి. ఎక్కువగా చింతపండు పులుసు పోస్తే కూర అంతా పుల్లగా అవుతుంది, చూసి వేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ తలకాయ కూరని 5 నిమిషాల వరకు ఈ కూరను ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా మంచిగా మరిగి గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. నేను గ్రేవీని కొద్దిగా పల్చగానే చేసుకుంటున్నాను. జొన్న రొట్టెలోకి కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే గ్రేవీని చిక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. రాగి సంకట్లోకైనా, అన్నంలోకైనా, బగారా రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది తలకాయ కూర. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తలకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ తలకాయ కూర. ఈ తలకాయ కూర రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.